వివాదాల తేనె తుట్టని బాలయ్య మళ్లీ కదుపుతున్నారా? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన పరిణామాలను, చేదు అనుభవాలను ఇప్పుడు సినిమా రూపంలో మరోసారి ప్రస్తావిస్తారా? ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు ఇవే. అభిమానుల్లోనే కాదు, పార్టీ వర్గాల్లో కూడా ఎన్టీఆర్ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అన్ని సంఘటనలను సినిమాగా తీస్తారా? లక్ష్మీ పార్వతి పాత్రకు అవకాశం ఉంటుందా? ఒకవేళ ఇవేవీ లేకుండా సినిమాని చుట్టేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? అసలు బాలయ్య మనసులో ఏముంది? నీ ఊరువుల సోయగం చూచి దానవే అనుకున్నాను. మహేంద్రుడు తన వజ్రాయుధం సైతం నిలబెట్టలేని వైభవాన్ని నీ సింగారం వెలబెట్టిగాదుటే దాపెట్టుకునేది. ఎన్టీఆర్ సినిమాపై అభిమానుల్లో అంచనాలు. ఓ విశ్వవిఖ్యాత నీ గాథని బోధమాకు భగవద్గీత. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ పై బాలయ్య సినిమా అనౌన్స్ చేయగానే అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో ఎన్టీఆర్ ని ఎలా ప్రెజెంట్ చేస్తారు, అప్పటి పరిస్థితుల్ని ఇప్పటి అభిమానుల అభిరుచికి తగ్గట్లుగా ఎలా మారుస్తారు అని ఎవరికి వారు ఊహించడం మొదలుపెట్టేశారు. ఒక వ్యక్తి చరిత్రని గ్రంథస్థం చెయ్యాలన్నా, సినిమాగా తీయాలన్నా అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నది అందరూ చెప్పే మాట. పైగా ఎన్టీఆర్ వంటి వ్యక్తుల విషయంలో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ జీవితంలో 2 ప్రధాన అధ్యాయాలు. మొదటిది సినిమా పర్వమైతే రెండోది రాజకీయాంకం. మొదటి సినిమా పర్వం తెలుగు ప్రేక్షకులదైతే రెండోదైన రాజకీయ పర్వం తెలుగు ప్రజలది. సినిమా పర్వం వరకు ఎన్టీఆర్ జీవితంలో ఎలాంటి వివాదాలు లేవు. స్వశక్తితో ఆయన తెలుగు ఇండస్ట్రీని ఏలారు. నెంబర్ 1 హీరో అయ్యారు. ఆ తర్వాత పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఎన్టీఆర్ జీవితంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లక్ష్మీ పార్వతితో పెళ్లి, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి కోల్పోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ ని సినిమాగా తీస్తానని అనౌన్స్ చేయడంతో అందరూ ఆసక్తిగా గమనించడం మొదలుపెట్టారు. సినిమాను ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు మాత్రమే తీస్తారా, లేదంటే ఆ తర్వాత జరిగిన పరిణామాల్ని కూడా సృష్టిస్తారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎన్టీఆర్ జీవితంలో రాజకీయాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో లక్ష్మీ పార్వతికి అంతే ప్రాముఖ్యత ఉంది. ఆమె లేని రాజకీయాల్ని చూడలేం. అలాంటప్పుడు సినిమాల్లో లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ ఉంటుందా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ ఉంటే ఆ తర్వాత జరిగిన పరిణామాల్ని కూడా ఖచ్చితంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. ఒకవేళ కాంట్రవర్సీలకు దూరంగా ఉండాలి అనుకుంటే సినిమా జీవితం వరకే కథను తీసుకునే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఘట్టాలన్నిటినీ ప్రేక్షకులు మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. వాటి గురించి ఏదో ఒకటి చెప్పుంటారని ఆశిస్తారు. ప్రేక్షకులు ఊహించినట్లుగా సినిమా లేకపోతే అది మూవీ రిజల్ట్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల గురించి, ఆనాడు సంచలనం సృష్టించిన పరిణామాల గురించి బాలయ్య తన సినిమాలో ప్రస్తావిస్తాడా అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒకవేళ అప్పటి పరిణామాల్ని ప్రస్తావిస్తే పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా చీలిక వచ్చే ప్రమాదం ఉంది. అదీగాక ఎన్నికలు మరో 2 ఏళ్లలో ఉన్న సమయంలో బాలయ్య అలాంటి ప్రయోగం చేస్తాడా, మానిన గాయాల్ని మళ్లీ రేపుతాడా అంటే వాటి జోలికి వెళ్లరనే చెప్పొచ్చు. అదీగాక బాలయ్య ఇలాంటి కాంట్రవర్సీ అంశాలతో సినిమాను తెరకెక్కిస్తే దాన్ని చంద్రబాబు ఆహ్వానించే పరిస్థితి ఉండదు. దీంతో సినిమా స్టార్ట్ కాకుండానే ఎండ్ కార్డు పడే అవకాశం కూడా ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ జీవితంపై ఒకే ఒక్కడు అనే పుస్తకం వచ్చింది. ఆ పుస్తకంలో ఎన్టీఆర్ గురించి చెప్తూ ఫైనల్ గా చంద్రబాబుని హీరోగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు బాలయ్య తీసే సినిమా కూడా అదే కోవలో ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే కనుక జరిగితే సినిమాపై అంచనాలు తగ్గుతాయి. జరిగిన విషయాల్ని దాచిపెట్టి సోసోగా సినిమాను చుట్టేశారనే అపవాదు తలకు ఎత్తుకోవాల్సొస్తోంది. మరి ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అన్ని సంఘటనల్ని యాజ్ టీజ్ గా ప్రస్తావిస్తారా?
చంద్రబాబును విభేదించి ఎన్టీఆర్ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తీయడానికి బాలయ్య సిద్ధపడతారా? వెయిట్ అండ్ సీ. సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిసారంటే వీడు మాటలు వాడడు, మౌనమే వేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు